ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం భారీ ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్ ప్రక్రియలో ప్రతి రౌండ్లోనూ పీడీఎఫ్ అభ్యర్థిపై ఆధిక్యత కనబరుస్తూనే వచ్చారు. ఏలూరు సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో సోమవారం ఉదయం ప్రారంభించిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు కొనసాగుతూనే ఉంది. బ్యాలెట్ల లెక్కింపు, కట్టలు కట్టడం మొదటి ప్రాధాన్యత. ఓట్లు లెక్కింపునకు సమయం పట్టడంతో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. గత నెల 27వ తేదీ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 2,18,997 ఓట్లు పోలయ్యాయి. ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం 1,12,231 సాధించగా, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులకి 41,268 ఓట్లు రాగా 71,063 ఓట్ల తేడాతో రాజశేఖరం గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. 7 రౌండ్లు కౌంటింగ్ చేయగా ప్రతి రౌండ్లోనూ కూటమి అభ్యర్థి విజయం దిశగా ముందడుగు వేశారు. 2 రౌండ్లు కౌంటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ 51% ఓట్ల షేర్తో ఆయన విజయం సాధించారు. ఎన్నికల అధికారి వెట్రిసెల్వి చేతుల మీదుగా ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు ధృవీకరణ పత్రం అందుకున్నారు. కూటమి అభ్యర్థి గెలుపునకు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మరి ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి మరి కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు ఘన విజయం సాధించడానికి మరి నన్ను ఓట్లు వేయించి గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా ఏ నమ్మకంతో నా గెలుపుకు సహకరించారో మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఏదైతే పట్టభద్రులకి రావాల్సిన హక్కులుగా రావాల్సిన ఉన్నాయో అన్నీ కూడా మరి సాఫల్యం అయ్యేవారు వంతుగా నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా నన్ను అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారికి, దానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నా విజయానికి సహకరించిన ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీకి, మంత్రివర్యులకు, ఇన్ఛార్జ్ మంత్రులకు, అబ్జర్వర్లకు, మరి గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు.